బ్రిటిష్ ప్రధాని రేసులోంచి బోరిస్ జాన్సన్ వైదొలిగారు. రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఆయనతో పాటు పెన్నీ మెర్డాంట్ కూడా ఉంది, కానీ ఆవిడికి పెద్దగా కన్జర్వేటివ్ పార్టీ సపోర్ట్ లేదు. ఆల్రెడీ రిషి సునాక్కి బ్రిటిష్ పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీస్ 144 మంది దాకా సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. రిషి సునాక్ ఆల్మోస్ట్ ఆయన మార్గం సుగమం అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ సాయంత్రానికో రేపటికో రిషి సునాక్ బ్రిటిష్ ప్రధాని అయిపోతున్నారు. ఆయన ఆల్రెడీ లిజ్ ట్రస్ ఎన్నిక టైంలో అంటే ఆయన కూడా పోటీ చేశారు కాబట్టి ఆవిడ ఆర్థిక విధానాల్ని అప్పుడే ఆయన తప్పుపట్టారు. ఇది నిలిచేవి కాదని కూడా చెప్పారు. మీ అందరూ తెలుసు, మేజర్గా లిజ్ ట్రస్ రిజైన్ చేయడానికి ఆవిడ తీసుకొచ్చిన ఇంటరీమ్ బడ్జెట్ ప్రపోజల్స్ ట్యాక్స్ కట్సే కారణం అని చెప్పి. ప్రపంచంలో మాంద్యం రానున్న మాంద్యాన్ని నిజంగా రిషి సునాక్ ఇప్పుడు అవబోతున్నారు కాబట్టి ఆయన అయితే గనక ఎలా ఎదుర్కొంటారు, బ్రిటిష్ పునర్వైభవాన్ని ఎలా వెలికి తీస్తారు, రానున్న వచ్చే సంవత్సరం బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికల్ని ఏ విధంగా లీడ్ చేస్తారు, ఇవన్నీ ఇప్పుడు రిషి సునాక్ ముందున్న సవాళ్ళు అన్నమాట. ముఖ్యంగా బ్రిటిష్ ఎకానమీని ఎలా రివైవ్ చేస్తారు. బేసికల్గా ఆయన ఎంటర్ప్రెన్యూర్, భారత సంతతికి చెందిన ఆయన. మీ అందరూ తెలుసు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి అల్లుడు కూడా ఆయన. ఇండియన్ డయాస్పోరా బ్రిటన్లో చాలామంది ఉన్నారు. దాంతోపాటు పాకిస్తాన్ డయాస్పోరా కూడా అక్కడ చాలామందే ఉన్నారు. ఓవరాల్గా పోటీ నుంచి వైదొలిన బోరిస్ జాన్సన్ మాత్రం వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైంలో కాన్సెన్సస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీలో పోటీలు కాదు, ఎవరు ప్రధాని అవుతారని కాదు, బ్రిటన్ ఎలా ముందుకు నడపాలనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన అనుకోవటం. దాంతోపాటు ఈ పెన్నీ మెర్డాంట్కి రిషి సునాక్కి ఆయన ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుదర్చలేకపోయినట్టు కూడా అర్థమవుతుంది అనమాట. సో బ్రిటన్ నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న ఉత్కంఠ ఈరోజు కానీ రేపు కానీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోతుంది. అండ్ కీలకమైన వ్యక్తి బోరిస్ జాన్సన్ వైదొలగటం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో రిషి సునాక్కే ఎక్కువ మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు మద్దతు తెలిపే అవకాశం కూడా ఉంది. లాస్ట్ టైం కూడా ఆయన గెలిచే అవకాశం ఉంది, కానీ భారత సంతతికి చెందిన వ్యక్తిని కానీ ఇతర వాళ్ళని రానికపోవడం అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఇండియన్గా నేను చెప్పే మాట ఏంటంటే, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఒకప్పుడు బ్రిటన్ మనల్ని పరిపాలించింది, ఇండియా ఒక కాలనీ. అటువంటిది భారత సంతతికి చెందిన వ్యక్తి ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కాబోతున్నారు. మీకు తెలుసు, బ్రిటన్లో హెరిడిటరీ మొనార్కీ ఉన్న రియల్ పవర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. సో భారత సంతతికి చెందిన వ్యక్తి, అందులో మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి అల్లుడు అక్కడ ప్రధాని కాబోతున్నాడంటే నిజంగా ప్రపంచాన్ని వెళ్ళే శక్తి, ప్రపంచంలో ధనిక దేశాలను వెళ్ళే శక్తి భారతీయులకు వచ్చినట్టే. కమింగ్ బ్యాక్ ఎప్పుడైనా సరే, ఎప్పటికైనా ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ అవుతారని కూడా ఆశిద్దాం. సో ఓవరాల్గా అయితే రిషి సునాక్ అతి తొందరగా విత్ ఇన్ 1 or 2 days బ్రిటిష్ ప్రధాని కాబోతున్నారని మాత్రం మనకు అర్థమవుతుంది.